ఈ సభ ద్వారా 3 పార్టీల కార్యకర్తలకు నాయకులకి ఒకే మాట చెప్తున్నా, మీరందరూ కూడా కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా పాలన అందిస్తున్నాం, హామీలు నెరవేరుస్తున్నాం. కేంద్రం కూడా నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తో దేశాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను వేదిక పైనుండే వాళ్ళని కింద నుండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనం పాలకులం కాదు, సేవకులం. మనం పెత్తందారులం కాదు, ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారసులం అని చెప్పి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరూ గుర్తుపెట్టుకోవాలి, అహంకారం వద్దు, అవినీతి, ఆలసత్వం, అసంతృప్తి అనేది మన దగ్గరికి రానిద్దండి. ఏ పొరపాటు చేయొద్దు. అదే సమయంలో 3వ పార్టీ నాయకులను కోరుతున్నాను, ఎమ్మెల్యేలు కోరుతున్నాను, పార్టీల జెండాలు మోసి మనల్ని గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైనుంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీలో కూడా ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉంటేనే మనకు బలమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా కోరిక ఒకటి, రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, అందరికీ ఆదాయం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసమే నేను P4 కూడా తీసుకొచ్చాను. నేను నా జీవితాంతం పేదవాళ్ల పక్షాన్నే ఉంటాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను. చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చిందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రాముడి పరిపాలన చూడలేదు, కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు? రామరాజ్యం అంటాం, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి సుపరిపాలన, రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది, అదే మాదిరిగా బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో.